నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. తమిళ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ ఒక సినిమా హీరో తలపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అదే విధంగా పదవి బాధ్యతలు చేపట్టి సీఎం అయిన తర్వాత రాజకీయాలు ఎలా ఉన్నాయి? గతంలో ఉన్న ద్రవిడ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయన వెళ్తున్నారా? సర్వ మతాలు సమానమే అంటూ కూడా ఆయన ముందుకు వెళ్తున్న తీరు చూస్తే నిజంగా తమిళులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే ద్రవిడ సిద్ధాంతాలకు అనుగుణంగా స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ కూడా ఎలుగెత్తి చాటిన వ్యక్తుల మధ్య ప్రస్తుతం విజయ్ చేస్తున్న రాజకీయం చూస్తే ఔరా అనక తప్పదు. ఎందుకంటే ఆయన అన్ని మతాలను సమానంగా గౌరవించినప్పుడే మన పరిపాలన ముందుకు వెళుతుంది. మతం అనేది ప్రజల యొక్క వ్యక్తిగత అభిప్రాయం అంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్న తీరు చూస్తే, ఒక క్రిస్టియన్ గా ఉండి తన నుదుటిన బొట్టు ధరిస్తూ ముందుకు సాగుతున్న తీరు ప్రశంసలు కురిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నట్లయితే ప్రజలే మా బలం అంటే టీవీకే పార్టీ పెట్టిన అనంతరం కేవలం 2 సంవత్సరాల్లోనే విజయ్ సీఎం హోదాని సంపాదించుకున్నారు. అది ఉత్తినే వచ్చింది కాదు, దాని వెనకాల అనేకమైన స్ట్రగుల్స్ ఉన్నాయి. అనేకమైన బాధలు కష్టాలు అధిరోహించిన తర్వాత సీఎం పీఠాన్ని ఆయన ఎక్కారు. కానీ కేవలం 2 సంవత్సరాల్లోనే విజయాన్ని సాధించారు. ఇందులో అనేకమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ముఖ్యంగా త్రిష అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావించాలి. త్రిష విషయం కావచ్చు, కుటుంబ కలహాల విషయం కావచ్చు, వారితో విడాకులకు సంబంధించిన విభేదాల అంశం కావచ్చు, వారి కుమారుడు ఈయనని అన్ఫాలో చేసిన పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని కూడా తట్టుకుని, కుటుంబ సమస్యలను తట్టుకుని, ఒక పక్క రాజకీయ విమర్శలను తట్టుకుని టీవీకే పార్టీ స్థాపించిన కేవలం 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. ఏంటి అంటే, ఒక ఇన్ని సంవత్సరాలు ఒక సినీ ఫీల్డ్ లో ఉండి ఒక హీరోగా ఒక వెలిగిన విజయ్ రాజకీయాలకు వచ్చి అసలు ఏం చేస్తారు? అసలు రాజకీయం అంటే విజయ్కి తెలుసా? ఈ రాజకీయ ఒత్తిళ్లను విజయ్ తట్టుకోగలరా అన్న సందేహాలు చాలా మందికి ఉన్నాయి. కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ ముందడుగు వేస్తూ అందరికీ ఆమోగ్యయోధ్యమైన పరిపాలన సాధించే దిశగా విజయ్ తమిళనాట అడుగులు వేస్తున్నారు. దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం ఈనాటి స్టోరీలో తెలుసుకుందాం. ప్రజాబలం, ప్రజలే మా బలం అంటూ కూడా ఆయన మొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది. అయితే సీఎం విజయ్ ద్రవిడ రాజకీయాలకు సరికొత్త నిర్వచనమా? ద్రవిడ రాజకీయాలు, ద్రవిడ ఉద్యమం అనేది చాలా మందికి తెలిసిందే. అయితే ఇక్కడ ఒక సనాతన ధర్మం కావచ్చు, నాస్తికత్వం కావచ్చు, ఇక్కడ కొట్టొచ్చినట్లు ఈ ద్రవిడ సిద్ధాంతాల్లో మనకి కనిపిస్తుంది. కానీ విజయ్ దానికి భిన్నంగా వెళ్తున్నారు. ద్రవిడ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూనే కొత్త రాజకీయ శైలికి శ్రీకారం. కుల మతాలకు అతీతంగా పాలన ఉంటుందంటూ స్పష్టీకరణ. కుటుంబ పాలన, వ్యక్తిగత పూజకు తావులేదంటూ కూడా విజయ్ స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పాలనే లక్ష్యమంటూ హామీ ఇచ్చారు. సాంప్రదాయ ద్రవిడ రాజకీయాలకు భిన్నంగా విజయ్ వ్యవహరిస్తున్నారా అన్న సందేహాలు వస్తే విమర్శలు సహజంగానే వస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా నోట్ చేసుకోవాల్సింది, కుల మతాలకు అతీతంగా పాలన ఉంటుందంటూ కూడా స్పష్టీకరణ. ఎప్పుడైతే ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టాలిన్ కొన్ని సలహాలు, సూచనలు అసెంబ్లీలోనే ఇచ్చారు. కానీ వాటికి కేవలం చిరునవ్వుతోనే సమాధానం చెప్తూ అక్కడి నుంచి లేచిపోయారు విజయ్. అయితే ఇక్కడ సనాతన ధర్మాన్ని నిర్మించాలని చెప్పి ఆయన చెప్పినప్పటికీ కూడా మనదే, అన్ని మతాలు మనయే అంటూ కూడా ఆయన ఇచ్చిన చిరునవ్వు ఏదైతే ఉందో అందరి మనసును దోచుకుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ దిశగానే ఈనాడు కుల మతాలకు అతీతంగా తన పాలన అనేది కొనసాగుతుంది. అదే విధంగా ఇక్కడ ఆలయాల్లో ఏవైతే కానుకలు వేస్తూ ఉంటారో భక్తులు, అవి కేవలం ఆలయాలకు మాత్రమే ఖర్చు చేయాలి అంటూ కూడా ఆయన చెప్పిన మాట ఇప్పుడు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తుంది. చాలా వరకు మనం చూస్తే హిందూ దేవాలయాలకు సంబంధించి ఆ హుండీ ఆదాయం ఏదైతే ఉందో కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు కావచ్చు, కొన్ని ఆలయ పునర్నిర్మాణానికి, ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తూ ఉంటాం. అదే విధంగా కొన్ని మదర్సాలు కావచ్చు, చర్చిలు కావచ్చు, వాటి ఆదాయం వారి దగ్గరే ఉంటుంది. వారికి అనుకూలంగా వారు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఈ హిందూ దేవాలయాల వరకు వచ్చేసరికి ఎండోమెంట్ బోర్డు అంటూ ఒకటి ఉంటుంది. ఆ బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే ఆ డబ్బును అనేది డివైడ్ చేయడం కావచ్చు, ఆ ఖర్చులు అనేవి జరుగుతుంటాయి. కానీ అలా కాకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా ఆలయాలకు వచ్చే విరాళాలు కావచ్చు, ఆలయాలకు వచ్చే కానుకలు కావచ్చు, కేవలం ఆలయాల అభివృద్ధికి మాత్రమే వాడాలి అనే మాట ఎప్పుడైతే మాట్లాడారో నిజంగా దాని గురించి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ కుటుంబ పాలన,
వ్యక్తి పూజకు తావులేదు. అంటే చాలా మంది ఉంటారు, భజన బ్యాచ్ అంటాం మనం సహజంగా మాట్లాడుకోవాలంటే. భజన కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు మాత్రమే, మీ అంతటి వారు లేరు, మీరు తప్ప ఇంకెవరు ఇది చేయలేరు అంటూ కూడా వ్యక్తిగత భజన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఆ వ్యక్తిగత పూజా కార్యక్రమాలకి ఆయన భిన్నంగా ఉండాలి అంటూ చెప్తున్నారు. అదేవిధంగా ఆయన కలవడానికి ఎవరైనా వచ్చినా ప్రజలకు ఉపయోగపడేది ఏమైనా తీసుకురండి, కానీ ఇలా శాలువాలు అదేవిధంగా బొకేలు ఇవన్నీ కూడా తీసుకురావద్దంటూ కూడా ముందుగానే ఆయన చెప్పారు. సో వ్యక్తిగత పూజలు భజన కార్యక్రమాలు మా దగ్గర పెట్టదు, ఏదైనా వ్యవస్థలో ఎలాగైతే జరుగుతుందో అదే విధంగా ముందుకు వెళ్తామో, అది భజన చేసినా భజన చేయకపోయినా స్పష్టం చేస్తున్నాం. అదేవిధంగా కుటుంబ పాలన అంటే మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తాం. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి జనరల్లీ తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే కుటుంబ పాలన అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ని మనం తీసుకున్నాం అనుకోండి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇది ఒక కుటుంబ పాలన అనేది ఇలా కొనసాగుతుంది. అదే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణలో చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ బీఆర్ఎస్ కు సంబంధించి, అంటే గతంలో బీఆర్ఎస్ కి సంబంధించి కవిత, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇలా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఉంటారు. అలాగే ఏపీలో కూడా ఇలాంటి పరిణామాలు కూడా అక్కడక్కడ మనం వెలుగు చూస్తూనే ఉంటాయి. సో ఇలాంటి కుటుంబ పాలన వ్యవస్థకి చెక్ పెడుతున్నాము అంటూ కూడా ఆయన ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజా సంక్షేమం, పారదర్శకత పాలనే లక్ష్యం అంటూ హామీ ఇచ్చారు. అలాగే ద్రవిడ రాజకీయాలకు భిన్నంగా విజయ్ వ్యవహరిస్తున్నారా అనే సందేహాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మెన్షన్ చేస్తుంది ప్రజా సంక్షేమం, పారదర్శకత పాలన. కులాలు ఏవైనా సరే, మతాలు ఏమైనా సరే, ప్రజలే మనకు ముఖ్యం. ఎందుకంటే కేవలం టీవీకే పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల్లోనే అధికార పీఠాన్ని అధిష్ఠించేలాగా అక్కడ ప్రజలు వారిని ఎన్నుకున్నారు కాబట్టి వారి సంక్షేమమే ప్రథమ లక్ష్యం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే నాస్తిక ముద్రకు గుడ్ బై, భక్తి వైపు విజయ్ అడుగులు. అంటే నాస్తికం అంటే పూర్తిగా విజయం నాస్తికం ఏం కాదు. ఆయన క్రిస్టియానిటీలో ఉన్నప్పటికీ కూడా అది కూడా ఒక భక్తే, దాని నాస్తికం అని మనం అనకపోవచ్చు. కానీ సమాజంలో అక్కడ ద్రవిడ సిద్ధాంతాలకు తగ్గట్టు ఏవైతే నాస్తికత్వం, సనాతన ధర్మ నిర్మూలన, దేవుళ్ళంటే ఇది అది అని చేస్తున్న విమర్శలకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారు అనేది కొన్ని సందర్భాలు చూస్తే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ అధికారం చేపట్టిన తర్వాత అనేకమైన దేవాలయాలను వారు సందర్శిస్తున్నారు. అక్కడ సాంప్రదాయాల ప్రకారం నుదుటిన బొట్టు ధరిస్తున్నారు. అక్కడ పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారు. అదేవిధంగా అక్కడ శాలువాలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఆయన పర్యవేక్షిస్తున్న తీరు నిజంగా చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు విజయ్ ఇక్కడ కొన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా మనం ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేస్తున్న పిక్చర్ కావచ్చు, ఇక్కడ అమ్మవారికి ఆయన 2 చేతులతో మొక్కుతున్న ఈ పిక్చర్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్న ఈ ఫొటోస్ కావచ్చు. టోటల్ గా ద్రవిడ సిద్ధాంతానికి విరుద్ధంగా, క్రిస్టియానిటీకి విరుద్ధంగా ఆయన చేస్తున్న కార్యక్రమం, దీనికి వస్తున్న పరిస్థితులు, స్పందనలు మనం చూస్తాం. అయితే ఇక్కడ క్రిస్టియన్ కుటుంబానికి చెందినప్పటికీ నుదుటున బొట్టు ధరిస్తున్న విజయ్ తరచూ ప్రముఖ దేవాలయాల్లో ఆయన సందర్శిస్తూ ఉన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామంటూ స్పష్టం చేశారు. మత విశ్వాసం వ్యక్తిగతమని, రాజకీయాలకు దూరం అంటూ అభిప్రాయపడ్డారు. ద్రవిడ ఉద్యమంపై ఉన్న నాస్తికత ముద్రను తగ్గించే ప్రయత్నమా అనే చర్చ కూడా జరుగుతుంది. సో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పూజలు, అందరూ సమానమే అంటున్న మాటలు ద్రవిడ ఉద్యమానికి వ్యతిరేకమా అన్న సందేహాలు సహజంగానే వస్తాయి. కాకపోతే అన్ని ఒకటే అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం. నిజమైన సెక్యులరిజం అంటే ఏంటి? సర్వమత సమ్మేళనం, ఒకరిని ఒకరు గౌరవించుకోవటం, ఒక మతాన్ని ఒకరు గౌరవించుకోవడం, ఇది సెక్యులరిజం అంటూ కూడా మనం చెప్తూ ఉంటాము. సో ఇక్కడ చూడొచ్చు అనేకమైన చిహ్నాలు మనకున్నాయి. పైన మనం చూసినట్లయితే ఇక్కడ ఓం కావచ్చు, క్రాస్ కావచ్చు, అదేవిధంగా అర్ధచంద్రుడు, మనకి అల్లాకి సంబంధించిన చిహ్నాలు కావచ్చు, చక్రాలు కావచ్చు, ఇవి రకరకాలు అండి. ఇవన్నీ కలిస్తేనే మనకి సెక్యులరిజం. సో సెక్యులర్ దేశం అని మనం అంటాము. సో ఈ మతాలన్నీ కూడా సమ్మేళనంగా ఏకతాటిపైకి ఉన్నప్పుడే ఈ సెక్యులరిజానికి సరైన మీనింగ్ వస్తుంది. సో విజయ్ కొత్త సందేశం ఏంటి అంటే ప్రతి మతాన్ని సమానంగా గౌరవించడం నిజమైన సెక్యులరిజం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే మతం ఆధారంగా రాజకీయాలు చేయబోము. ఏదైతే మన మతం ఓడొచ్చాడు కదా, మన కులం ఓడొచ్చాడు కదా, కుల రాజకీయాలు మనం చూస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ఎంత దారుణంగా ఉన్నాయంటే అంతే దారుణంగా ఉన్నాయి. సో మత రాజకీయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే, ఎలక్షన్స్ టైంలో ఆయన కారులో కూర్చున్నప్పుడు, త్రిష కారులో కూర్చున్నప్పుడు ఒక ఫోటో వైరల్ అయింది క్రాస్. సో అవన్నీ కూడా మత రాజకీయాలకి ఇవంటూ కూడా విరుద్ధం అంటూ ఆయన చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే తమిళ గుర్తింపును కాపాడుతూనే అందరికీ సమాన ప్రాధాన్యత, యువత మధ్యతరగతిని ఆకట్టుకునే ప్రయత్నం, సిద్ధాంతాల కంటే ప్రజల సమస్యల పరిష్కారమే ప్రాధాన్యత. అంటే ఎవరెవరో ఎన్నో చెప్తూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు, కానీ ప్రధానంగా మనం తీసుకుంటుంది ఏంటి? ప్రజల సంక్షేమం. ప్రజల కోసమే మనం ఈ పాలన. ఎన్ని సెక్యులరిజాలు వచ్చినా, ఎన్ని మతాలు వచ్చినా, ఎన్ని వ్యక్తిగత విమర్శలు వచ్చినా కానీ టోటల్ గా ప్రజల సంక్షేమం వైపే మనం తొలి అడుగు వేస్తామంటున్నారు. అలాగే మతం ఆధారంగా నేను రాజకీయాలు చేయను, కులం ఆధారంగా నేను రాజకీయాలు చేయను, సెక్యులరిజం అంటే నేను గౌరవిస్తాను అంటూ కూడా ఆయన చెప్పిన మాటలు అందరినీ కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఆయన చెప్పిన మాటలకి సంబంధించి అయితే ఇక్కడ విజయ్ పొలిటికల్ స్టైల్స్ తమిళనాడులో మార్పుకు నాందా, సాంప్రదాయ ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా కొత్త ఇమేజ్ ని తనంతట తాను సృష్టించుకోవాలంటూ కూడా వారు చెప్తూ ఉన్నారా? కుటుంబ రాజకీయాలకు భిన్నంగా ప్రజా కేంద్రంగా పాలనపై దృష్టి పెడుతూ ఉన్నారా? ఆధ్యాత్మిక తమిళ అస్మిత మధ్య సమతుల్యతకు ప్రయత్నం చేస్తూ ఉన్నారా? యువతలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాలుగా ఎందుకు విజయ్ ఎదగడానికి ట్రై చేస్తున్నారు? అయితే వీటన్నిటికి సంబంధించి విజయ్ ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? ఎందుకు అంటే ఆయన పరిపాలన దృష్టి ఆ విధంగా ఉంది. కులాలకు మతాలకు వ్యతిరేకంగా ఆయన పరిపాలన దృష్టి ఈ విధంగా ఉంది. కేవలం ఈ కుల మతాలకు సంబంధించింది మాత్రమే కాదు, విజయ్ అధికారం చేపట్టిన తర్వాత అనేకమైన కార్యక్రమాలకు వారు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఈ రోజులో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే విజయ్ తెర మీదకి తీసుకొచ్చిన ఫీజు స్ట్రక్చర్. చిన్నపిల్లల విషయంలో, స్కూల్స్ విషయంలో ఏ రేంజ్ లో ఫీజులు ఉన్నాయో మీకు తెలిసిందే. ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు, ఫస్ట్ క్లాస్ వరకు లక్షల్లో ఫీజులు వసూలు చేసిన పరిస్థితిలో ఆ ఫీజు స్ట్రక్చర్ అనేది ఆయన తీసుకొచ్చారు. 15,000 నుంచి 15,000, 16,000, 18,000, 21,000, 25,000 అంటే 10th క్లాస్ పూర్తయ్యేసరికి ఆ 25,000తోనే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇది ఎక్కడో కాదు, ప్రైవేట్ స్కూల్స్ లో మాత్రమే. మరి ఈ ఫీజు స్ట్రక్చర్ ఆయన తీసుకురాగలిగారంటే ఎంత ధైర్యం ఉండాలి? అదే తెలుగు రాష్ట్రాల్లో చేయాలంటే చేయగలుగుతారా? దాని గురించి కనీసం మాట్లాడగలుగుతారా? ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఎవరో ఒకరు అడిగిన ప్రశ్నకు హైడ్రా గురించే తెగ గొడవలు అయిపోతున్నాయి, ఇప్పుడు విద్యా సంస్థల జోలికి వెళ్తే ఇంకా గొడవలు అయిపోతాయి అని కూడా ఇలాంటి మాటలు ఏ విధంగా ఉంటాయి? సో వీటన్నిటికీ చాలా ధైర్యంగా ఆయన ముందుకెళ్తున్నారు. అదే విధంగా సామాన్య ప్రజలకు 200 యూనిట్ల ఫ్రీ కావచ్చు, మహిళలకు భద్రత కావచ్చు, తమిళనాడు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండటానికి కావచ్చు, అలాగే ఉద్యోగ అవకాశాలు కావచ్చు, హుండైకి కొన్ని వేల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులకు ఓకే చెప్పడం కావచ్చు, ఇలా అన్ని కూడా చాలా తరచి ఆలోచించి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలలో నిజంగా పాలన అంటే ఇలా కదా ఉండాలి. ఒక హీరో సినిమాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా నిజమైన రియల్ హీరోగా సీఎం చేస్తున్న పనులు నిజమైన రియల్ హీరో చేస్తున్నాడా అన్నట్లుగా కూడా తమిళ రాజకీయాలు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఏదైనా సరే ద్రవిడ సాంప్రదాయాలకి సంబంధించి ఆయన వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు అయినప్పటికీ కొంతమంది దీన్ని హర్షిస్తున్నారు, కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా టోటల్ గా ప్రజా సంక్షేమమే ధ్యేయం అంటూ వారు సాగిస్తున్న పాలన నిజంగా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ స్వప్న సైనింగ్ ఆఫ్.